అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ బండారు వంశీకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఎక్కడ చూసినా సరే ఇప్పుడు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అనే మాట కన్నా కూడా కొంచెం డైవర్ట్ అయ్యేలాగా వైసీపీ నేత అంతకన్నా ముందు ఒక బీసీ నేత జోగి రమేష్ అరెస్ట్ రిమాండ్ అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ వర్షన్స్ కు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అవునమ్మా, ఈరోజు వైసీపీ బీసీ నేత జోగి రమేష్ అని నేను కూడా విన్నా. వాస్తవంగా అసలు ఈ కేసు విషయాలు తెలుసుకుంటే నకిలీ మద్యం ఏదైతే గత ప్రభుత్వంలో మేమంతా కూడా ప్రతిపక్షంలో ఉండి 2019 నుండి 24 వరకు మేమంతా కూడా పోరాడాము. ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వండి, ఈ బ్రాండ్లు ఏంటి, ఈ నకిలీ మద్యం ఏంటి, ఈ రెస్పాండ్ అవ్వండి, ప్రజల ప్రాణాలు పోతా ఉన్నా కానీ మీకు లెక్కలేదా అని మేమంతా కూడా పోరాడినటువంటి నకిలీ మద్యం సూత్రధారులు ఒక్కొక్కరుగా ఈరోజు బయటకు వస్తా ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, 2022 మార్చిలో జంగారెడ్డిగూడెంలో 27 మంది ఈ నకిలీ మద్యం తాగి చనిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అసెంబ్లీలో అవన్నీ సహజ మరణాలని చెప్పాడు. ఎక్కడైనా ఒకే ఊరిలో 27 మంది ఒకే లక్షణాలతో చనిపోతే సహజ మరణం అంటారమ్మా, అది కూడా పురుషులు. సహజ మరణం అంతా కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తా ఉన్నాయని అన్నాడు. వాటి మరణాలపై ఏది 27 మంది ఒకే ఊరిలో ఒక 30 కిలోమీటర్ల రేడియస్ లో, 30 కూడా కాదమ్మా, జంగారెడ్డిగూడెం విస్తీర్ణం ఎంత ఉంటుందో ఆ విస్తీర్ణంలో ఒక 27 మంది పురుషులు, అది కూడా 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్న పురుషులు 27 మంది ఒకే రోజు ఒకే లక్షణాలతో చనిపోతే బాధ్యత వహించవలసినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఏమన్నాడంటే ఇవన్నీ సహజ మరణాలు అన్నాడు. ఈ రోజు ఏమన్నా ఉన్నాడంటే ఒక బీసీ నేతను అరెస్ట్ చేస్తారా, అక్కడ ఏమీ జరగనడానికి ఒక బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అని అన్నారు. మేం ప్రతిపక్షంలో ఉండగా చెప్పాం, ఈ 27 మంది చావు గల కారణాన్ని డెఫినెట్లీ వెలికి తీస్తాం, దాని వెనక ఎవడన్నా కానీ అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పాం ఆ రోజు. ఈ రోజు జోగి రమేష్ అనే వ్యక్తి మీద మేము కక్ష సాధించదలుచుకుంటే అధికారంలోకి వచ్చిన 5వ రోజు 6వ రోజు అరెస్ట్ చేయొచ్చు అతను చేసినటువంటి ఘనకార్యాలకి. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. ఈ నకిలీ మద్యం బయటపడిన తర్వాత అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎవరైతే ఈ నకిలీ మద్యం సూత్రధారి మీ వెనక ఎవరున్నారో చెప్పు అని చెప్పిన తర్వాత వీడియో సాక్షిగా చెప్పి 15 రోజులు అవుతుంది. అతను చెప్పిన వెంటనే జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తే నిజంగానే బీసీ నేత మీద కక్ష సాధిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆ జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అని తేలటానికి సాక్ష్యాధారాలు ఎన్ని సేకరించడానికి 15 రోజులు సమయం పట్టింది. ఆ 15 రోజుల సమయం తర్వాత మనకి దొరికింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, గూగుల్ టెకౌట్స్, సాంకేతిక పరిజ్ఞానంతో జోగి రమేష్ ఇందులో ఉన్నాడు అని చెప్పేసేటటువంటి అన్ని ఆధారాలు లభించిన తర్వాతే జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. మరొకటి ఏంటంటే అసలు అతను ఎవరో నేను చూడలేదన్నాడు. ఫస్ట్ అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ వాళ్ళు కారుల్లో తిరుగుతారు, అదే మాదిరిగా మళ్ళీ వాళ్ళు పెళ్లిళ్ళు ఫంక్షన్లో ఫోటోలు దిగుతారు, కానీ జోగి రమేష్ వాళ్ళు ఎవరో తెలియదు. సో ఈ కథలన్నీ జనాన్ని నమ్మలేదని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, ఏది చేతిలో హారతి పెట్టుకుని సత్య ప్రమాణం చేస్తా ఉన్నాను. బట్ దురదృష్టవశాత్తు కోర్టుకు కావాల్సినటువంటి ప్రమాణాలు కాదు, వాస్తవాలు. ప్రమాణాలు ఎవరైనా జైలు శిక్ష తప్పిద్దంటే భయమా ఏంటి వీళ్ళకి? దేవుడు అంటే చూసాం కదా ప్రభుత్వంలో దేవుడిని నాట్లాడారో, దేవుడు అంటే భయం లేదు. ఇక వెళ్ళి అమ్మవారికి నేను ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పేసి ఒక ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పేసాడు. వెళ్ళాడు జోగి రమేష్. ఏమైంది? సాక్ష్యాధారాలన్నీ రుజువైన తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఇప్పుడు వచ్చాయి మొత్తం కలుగులో దాక్కున్న ఎలకలన్నీ వచ్చేసి బీసీ నేత బీసీ నేత బీసీ నేత ఏంటి అసలు? ఒక క్రైమ్ చేస్తే కులం చూడాలా? బీసీ నేత ఆ రోజు ఈఎస్ఐ జరగనటువంటి స్కామ్, ఇంతవరకు ఒక ఆధారం కూడా చూపించకుండా జరగనటువంటి స్కామ్ జరిగింది అని చెప్పేసి బీసీ నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆయన శస్త్రచికిత్స చేసుకుంటే, ఆయన శస్త్రచికిత్స చేసుకుని ముందు రోజు రాత్రి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే ఆయన 700 కిలోమీటర్లు బొలెరో వాహనాల్లో తిప్పినటువంటి ఘటన మర్చిపోయారేమో వీళ్ళు. మరో బీసీ నేత కొల్లు రవీంద్ర గారు, ఆయన చెయ్యినటువంటి హత్య, మోకా భాస్కర్ రావు అని మాజీ మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మచిలీపట్నం, ఆయన హత్య గావించబడితే ఆ హత్యకి ఎటువంటి సంబంధం లేనటువంటి కొల్లు రవీంద్ర ఒక బీసీ నేతను తీసుకుని వెళ్ళి 54 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఒక్కడినోరు లెగవలా. అప్పుడు బీసీ నేతలు గుర్తుకు రాలా. అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి బీసీ యువకుడు, గౌడ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక బీసీ యువకుడిని పెట్రోల్ పోసి కాల్చి చంపితే శ్రీకాంత్ రెడ్డి అనేవాడు అప్పుడు గుర్తురాలా.
తోట చంద్రయ్య అనేటువంటి బీసీ నాయకుడిని పేక కోసి రప్ప 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 చంపారు కదా మాచర్ల నడి బొడ్డున. అప్పుడు గుర్తురాల బీసీ. ఐలయ్య అలాగే చంపారు కదా పిన్నెల రామకృష్ణారెడ్డి అండతోటి. అప్పుడు గుర్తురాలేదు బీసీ కులం. ఆ తర్వాత నందన్ సుబ్బయ్య, ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి రాచకార్యాలన్నీ బయట పెట్టినటువంటి నందన్ సుబ్బయ్యని నంద్యాల పట్నం సాక్షిగా నరికి చంపారు కదా. అప్పుడు గుర్తురాల బీసీ కులం గురించి. ఇప్పుడు ఒక క్రిమినల్ గాడిని 30,000 మంది చావు కారణమైనటువంటి ఒక క్రిమినల్ గాడిని 27 మంది జంగారెడ్డి గూడెంలో చనిపోవడానికి కారణమైనటువంటి ఒక క్రిమినల్ గాడిని అరెస్ట్ చేస్తే వీళ్ళకి బీసీ కులం గుర్తొచ్చేసింది ఇమీడియట్ గా. సో బీసీని అరెస్ట్ చేస్తారు, తెలుగుదేశం బీసీ ద్రోహి అని చెప్పి తెలుగుదేశం మీద నిందలు మోపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 2014లో చూసుకుంటే కళా వెంకట్రావు గారు ఒక బీసీ నాయకుడు, 2019లో చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ నాయకుడు, 2024లో చూసుకుంటే పల్లా శ్రీనివాసరావు గారు ఒక బీసీ నాయకుడు. గతంలో ఈ పదవులు ఇవ్వాలంటే పేరనక రెడ్డి అనేటటువంటి ఒక కులం పేరు ఉంటే చాలు పదవి ఇచ్చేసేవారు. కానీ ఈ రోజు కీలక పదవులన్నింటిలో ఇప్పుడు మా పార్టీ తెలుగు యువత అధ్యక్షుడు ఒక బీసీ. సో ఎవరు బీసీలకు ఏం చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇక బీసీ నాయకుడు అనేటటువంటి డ్రామాలు కట్టిపెట్టి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ ఎవరైతే కొన్ని వేల మంది చావు కారణమైనటువంటి క్రిమినల్ ఈ రోజు అరెస్ట్ చేశారు. ఇంకొక విషయం చెప్పాలమ్మా, అనంతబాబు అని చెప్పేసి ఒక డోర్ డెలివరీ ఇచ్చాడు, ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడు. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా అనంతబాబు వైఎస్ఆర్సీ నాయకుడు అన్నామే కానీ ఒక కులాన్ని ఎత్తలేదు అక్కడ. మేము అనంతబాబు గారి కులం మాకు అనవసరం, అతను ఒక క్రిమినల్, ఏ కులమైనా కానీ అతను ఒక క్రిమినల్ లాగానే చూసాం. సో ఈ రోజు కులం మతం అనేటటువంటి ప్రామాణికాలు తీయకుండా రాజకీయం చేయలేని ఒక దద్దమ్మ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ఈ రోజు మళ్ళీ గత గవర్నమెంట్ చూసుకుంటే నకిలీ ఈ మద్యం ఏదైతే ఉందో అంటే మద్యం కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది కదా, దానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడము, అతను బెయిల్ మీద బయటికి రావడం, యథావిధిగా మళ్ళీ తన కార్యకలాపాలన్నీ చేసుకుంటూ ఉన్నాడు. సో ఇలాగే ఈ కేసు కూడా అంటే ఈ నిందితులు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు బెయిల్ అనేది డెఫినెట్ గా వస్తుందమ్మా. ఇప్పుడు అరెస్ట్ అయిన వారికి వారు చేసినటువంటి నేరాన్ని పరిగణలోకి తీసుకుని దాని డెన్సిటీని బట్టి ఎవరికైనా బెయిల్ వస్తుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది, కోర్టు బెయిల్ ఇచ్చింది, సరే ఓకే, అతను దాని నుండి అతను నిర్దోషి అని అయితే కాదు కదా, బెయిల్ డెఫినెట్లీ వస్తుంది, ఎవరికైనా బెయిల్ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది, 4422 రోజులు అవుతుంది జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి. అంత మాత్రాన అతను నిర్దోషని కాదు కదా. డెఫినెట్లీ ఎంత తొందరగా పడి ఎంత తొందరగా వీళ్ళు నిజంగా శిక్ష అర్హులుగా పేర్కొని బయటకు అంటే ఉంటారో అప్పుడే కదా నిజంగా. మొన్నటి వరకు అమ్మా అదే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి విషయం కావచ్చు లేదంటే ఇంకే ఇతర నాయకుల విషయం అయినా కావచ్చు, మొన్నటి వరకు ఉన్న కేసులు ఏంటంటే కేవలం ఆర్థికంగా దోచుకున్నారు రాష్ట్రాన్ని, ఆ కేసులు ఉన్నాయి. ఇప్పుడున్న కేసులు ఏంటంటే దోచుకోవటమే కాకుండా నకిలీ మద్యంతో ప్రాణాలు తీశారు, 30,000 మంది హత్య చేశారు, 30,000 మందిని ఒకే రోజు 27 మందిని లేపేశారు జంగారెడ్డిగూడెంలో. కాబట్టి ఆ స్థితిలో కూడా నకిలీ మద్యం మాత్రమే కాదు, అది తాగి చనిపోయిన వారందరూ దీని మీద మర్డర్ కేసు కూడా పెట్టాలి. సో డెఫినెట్లీ కోర్టులు వీటిని పరిగణలోకి తీసుకుని ఈ నిందితులకి త్వరలో శిక్ష పడేటట్లయితే చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడు అంటే ఆ రోజు వచ్చినటువంటి మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో తర్వాత పెద్ద తలకాయ అరెస్ట్ అని చెప్పని ఆ రోజు మాటలు వచ్చాయి, వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా జోగి తర్వాత నెక్స్ట్ టార్గెట్ జగన్ అని చెప్పని రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మన మీడియా ఛానల్స్ కావచ్చు, అన్ని తెగ ఊదరగొట్టేస్తూ ఉన్నాయి. నిజంగా ఒకవేళ మీరు అనుకున్నట్లు, ప్రజలు అనుకున్నట్లు, లేకపోతే వైసీపీ నేతలు అనుకున్నట్లు ఏదో ఒక ఇన్సిడెంట్ కి ఒక వ్యక్తి పేరు బయటకు వస్తే అతనికి కూడా ఆ పెద్ద తలకాయకి కూడా ఈ కులముద్ర ఆపాదించే అవకాశం ఉందంట. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు పెద్ద తలకాయ గురించి చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నా. ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత దీని వెనక ఉన్నది ఎవరు అనేది డెఫినెట్లీ తేలుస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దందా చేయడం ఆపేశాను అని చెప్పి జనార్దన్ రావు గారు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ నీకేం ప్రాబ్లం లేదు, ఏమన్నా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటాను అని చెప్పేసి మే నెల 2025 మేలో మళ్ళీ స్టార్ట్ చేశాము ఈ దందా అంతా అని చెప్పారు. మేలో స్టార్ట్ చేసిన దందాని సెప్టెంబర్ లో కూటమి ప్రభుత్వం గుర్తించి పట్టుకుంటే <3 months, జూన్ జూలై ఆగస్ట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ లో ఈ దందా మొత్తాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం పట్టుకొని వాటి మీద ఒక నిఘా పెట్టి పకడ్బందీగా రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. నేను అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వ హయాంలో ఇంత దందా చేస్తా ఉంటే వీళ్ళని 3 నెలల్లో పట్టేసుకున్నాం. 2021 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్సైజ్ టీం కావచ్చు, ఆయన పోలీసులు కావచ్చు ఏం చేశారు, ఈ దందాలు పట్టుకోకుండా ఏం చేశారు?
అంటే ఇందులో వాళ్ళకు కూడా పాత్ర ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఇంటెలిజెన్స్ అంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? ప్రజల ప్రాణాలు తీస్తామంటే ప్రాణాలు పోతే అవి కేవలం సహజ మరణాలను తప్పించుకున్నాడు అని అంటే, కనీసం దాని మీద ఎంక్వైరీ కూడా వేయలేదు అని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పాత్రదారుడు. ఇప్పుడు ఏదైతే సిట్ ఉందో ఈ సిట్ అనేది కూటమి సిట్ అంటే సిట్ ఉంటుంది, అప్ అంటే అప్ అంటుంది. సో సిట్ కాదు సిబిఐకి ఇవ్వండి అని చెప్పని మాట్లాడుతున్నారు. ప్రతి దానికి కూడా వైసీపీ నేతలు సిబిఐని ప్రస్తావించడం వెనకాల ఏదైనా ఒక ఆంతర్యం ఏదైనా దాగుందంటారా? డెఫినెట్లీ ఉంటుందమ్మా. ఇప్పుడు సిబిఐ అయితే డెఫినెట్లీ లేట్ అవుతుంది, ఫస్ట్ థింగ్. ఉమ్, ఆ తర్వాత మనం బాబాయ్ హత్య కేసులో చూసాం కదా, నంద్యాల లాంటి హాస్పిటల్స్ లోకి వెళ్ళి దాంకోవచ్చు, వాళ్ళ మీదే కేసులు పెట్టొచ్చు. సిబిఐ ఎస్పీ మీద పెట్టొచ్చు, సిబిఐ పోలీసుల మీద కేసులు పెట్టొచ్చు, మన ఇష్టానికి ఆడొచ్చు. కానీ సిట్లు అవన్నీ కుదరవు. మీరు చూశారు కదా, నంద్యాలలో వెళ్ళి ఒక హాస్పిటల్లో దాంకున్నారు, వీళ్ళు ఏం చేయలేకపోయారు. అప్పుడు సిబిఐ ఏం చేయగలిగింది? అదే స్టేట్ పోలీసుల దగ్గర అయితే ఆ వ్యవహారాలు కుదరవు. సిట్ అయితే గనక నిష్పక్షపాతంగా జరుగుతుంది, స్పీడ్గా జరుగుతుంది, వీళ్ళ ఆటలన్నీ కూడా గుట్టు రట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళు సిబిఐ అని అంటా ఉన్నారు. మరి ఇప్పుడు అప్పట్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూటమి ప్రభుత్వం ఉండగా, కూటమి కాదు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 2019లో హత్య జరిగితే సిబిఐకి ఇవ్వాలి అని గోల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సిబిఐ అవసరం లేదు అని చెప్పేసి ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి సిఐడికే కేసు అప్పగించారు. సో ఆ తర్వాత సునీతారెడ్డి గారి పోరాటంతో సిబిఐ ఈ కేసు తీసుకుంది. మరి ఈ రోజు మరి వీళ్ళు సిబిఐ మీద ఎలా నమ్మకం వచ్చింది ఇంత సడన్ గా? అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందని అన్నారు కదా. సో సిబిఐకి వెళ్తే తాత్సార్యం జరుగుతుంది అండ్ ఆల్సో మనం తప్పించుకోవచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ సిబిఐ. ఈరోజు సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, ఏ ఎంక్వైరీ చేసినా కానీ గూగుల్ టెక్అవుట్ సాంకేతిక మనుషులు చెప్తున్నటువంటి సాక్ష్యాలు కాదు, సాంకేతిక పరిజ్ఞానం చెప్తున్నటువంటి సాక్ష్యాలతో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏ సిబిఐకి ఇచ్చినా కానీ సిట్కి ఇచ్చినా కానీ తప్పించుకునేటటువంటి యోచన లేదు. మీకు అంతగా సిబిఐకి ఇచ్చుకోవాలంటే కోర్టులోకి పిటిషన్ ఏంటి, కోర్టు చెప్తే డెఫినెట్లీ సిబిఐకి ఇస్తారు కదా. బట్ కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఉండగా సిబిఐ ఎందుకు అని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తుంది. ఆ విషయం మీద కోర్టు కూడా వెళ్ళే సాహసం చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి వైసీపీ మాజీ నేత ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా కావచ్చు, మంత్రులు, వాళ్ళందరికీ మీరు చెప్పదలుచుకున్న మాట ఏంటి? ఒకటి, కక్ష సాధింపులనే లేవు ఇక్కడ. ఈరోజు అన్ని సాక్ష్యాధారాలతో జోగి రమేష్ గారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అవే సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేస్తే రిమాండ్ చేయడం జరిగింది. అంతేగాని ఇందులో కక్ష సాధించారు, ఒక బీసీ నేత ఎదగకుండా చూశారు అనేటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. ఇంకా ఆ చనిపోయినటువంటి 30,000 మంది కుటుంబ సభ్యులు చెప్పులతో కొడతారు. ఇక్కడైనా కానీ ఈ కుల ప్రాతిపదికన చూడకుండా అతను ఒక క్రిమినల్, చేసింది ఒక ఎదవ పని, ధనదాహంతో కొన్ని వేల మందిని పొట్టను పెట్టుకున్నారు, అతను శిక్షించబడాలి, అతను చట్టపరంగా అతను ఏమి పాత్ర లేకపోతే రుజువు చేసుకోవచ్చు, యాజ్ యూజువల్ రుజువు చేసుకోవచ్చు. కానీ ఈరోజు అడ్డంగా అన్ని సాక్ష్యాలతోటి దొరికిపోయిన తర్వాత ఇతను రుజువు చేసుకోవడానికి ఏం లేదు. సో చట్టం తన పంతాన్ని చేసుకుపోద్ది. ఇక్కడ ఎవరి మీద ఈ కక్ష సాధింపు చర్యలు లేవు. దీని వెనక ఎవరున్నా సరే, మా పార్టీ నాయకులైనటువంటి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు ఉన్నా సరే, ఆర్ఎల్స్ వేరే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదు. ప్రజల ప్రాణాలే ప్రామాణికంగా పోరాడుతున్నటువంటి పార్టీ కూటమి పార్టీలు. సో వాటికంటే ఏది కూడా ముఖ్యం కాదు. మా సొంత పార్టీ నాయకులను కూడా మేము సస్పెండ్ చేశాం ఈ ఆరోపణ రాగానే. మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మా సొంత పార్టీ నాయకులైనటువంటి తంబళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కట్టా సురేంద్ర నాయుడిని ఆరోపణలు రాగానే సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుండి. కానీ మీరు అవతల పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీ పార్టీలో చూసుకుంటే సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు కదా, ఇంకా బీసీ నేతలు అని చెప్పి వెనకేసుకొస్తా ఉన్నారు. సో అది తెలుగుదేశం పార్టీకి, కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. ముందు వాళ్ళని సస్పెండ్ చేసి మాట్లాడండి, ఆ తర్వాత ఎవరి మీద కక్ష సాధింపులు లేవు అలా అని ఈ కేసులో ఎవరున్నా కానీ వదిలే ప్రసక్తే లేదు. దిస్ ఈస్ మై ఫైనల్ వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.